కారణాలు ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. Therefore, I'm going to share with you the reasons why many families are not being built. మనము ఎలాగ ఉంటే కట్టుకోగలమో అవి కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాం. We are going to share with you how we have to be in order to build our families. నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, My dear brothers and sisters, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలకిద్దాం. let us listen carefully few words. ఒకటి, కుటుంబము ఆర్థికంగా అనగా వెనకబడిపోతూ ఉంటుంది. One is that the family used to be at the back because of financial problems. అలాగనే రెండవదిగా కుటుంబంలో అనగా ఫ్యామిలీ ప్రాబ్లం కూడా ఉంటుంది. And there is the reason family problem also the reason. అలాగనే మూడవదిగా పిల్లల ప్రాబ్లం కూడా ఉంటుంది. And third one is children's problem also is there. అలాగనే నాలుగవదిగా హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుంది. And fourth one is that health problem also is there. ఒకటి ఆర్థికమైన ప్రాబ్లం, ఒకటి one is financial problem, రెండవది ఫ్యామిలీ ప్రాబ్లము, second one is family problem, మూడవది పిల్లల ప్రాబ్లము, third one is children's problem, నాలుగవది హెల్త్ ప్రాబ్లము, fourth one is health problem. ఈ నాలుగు విషయాలలో కుటుంబములో ఉన్నటువంటి మనిషి నలిగిపోతున్నాడు. A man in the family is being pressed by these four reasons. నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, my dear brothers and sisters, ఫైనాన్షియల్ గా అనగా డబ్బులు ఉంటే మనిషి ఇంటిలో కుదురుగా ఉండలేడు. if a man have the money that he cannot be silent in the house. ఎందుకంటే డబ్బులుంటే ఎక్కువ బయట తిరగాలనిపిస్తూ ఉంటది. Because if he have the money that he used to get a thoughts to go out and roam around. ఆ ఆశలు ఈ ఆశలు అన్ని కూడా వస్తూనే ఉంటుంటాయి. He used to get many desires. దాని వల్ల కూడా కుటుంబము ఒకరు ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. And because of that also that family will be in problem. అలాగనే ఒకవేళ కుటుంబంలో ఇక ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదు అంటే, if there is no problem with the financial status in the family, వచ్చిన భార్య కుదురుగా ఉండదు. the wife that came, that she will not be silent. ఎందుకంటే ఆమె వల్ల కూడా కొంత ప్రాబ్లం ఉంటనే ఉంటుంటది. Through her also many problems will rise. అంటే నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, it means my dear brothers and sisters, వారిద్దరు బాగా కుదురుగా ఉన్నారు అంటే ఇబ్బంది లేదులే అనుకుంటే పిల్లల వల్ల ప్రాబ్లాలు వస్తా ఉన్నాయి. if both of them are well and there is no problem with them, that then they will get problem with their children. పోనీ పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఇబ్బంది లేదులే అనుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. if children also are well and then they will get the problems with their health. అంటే ఈనాడు కుటుంబము నలిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క నాలుగు విషయాలలో కుటుంబము నలిగిపోతా ఉంది. Nowadays these four reasons are the reasons for many families to be pressed. ఆర్థికంగాను నలిగిపోతుంది, and it is being pressed because of ఫ్యామిలీ financial status. ఫ్యామిలీ పరంగా నలిగిపోతుంది, and it is being pressed because of family problems. పిల్లల వల్ల నలిగిపోతుంది, and it is being pressed by the children's. ఇవన్నీ బాగుంటే హెల్త్ పరంగా నలిగిపోతున్నారు. if all these things are well, and that family is being pressed because of health problems. ఈ నాలుగు విషయాల్లో సమాజము నలిగిపోతూ ఉన్నారు. This society is being pressed because of these four things, reasons. వీటిని జయించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. many are committing suicides because of not overcoming them. దీనంతటికి ఒకటే సూత్రం. for all of these things there is a formula. నువ్వు ఆర్థికంగా బాగుండాలన్నా, if you want you to be well in your financial status, అలాగనే నీ ఫ్యామిలీ బాగుండాలన్నా, if you want your family to be well, నీ పిల్లలు బాగుండాలన్నా, if you want your children to be well, నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, if you want good health, దీనంతటికి సూత్రం ఏమిటంటే there is a principle for it. చదవండి 128వ కీర్తన. let us read 128th psalm, 128వ కీర్తన 1వ వచనాన్ని. 128th psalm verse 1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా?
అంటే నీ కుటుంబము కట్టబడాలంటే అన్ని విధాలుగా బాగుండాలంటే ఏమిటయ్యానంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే దీనికి కారణం. The only reason for your family to be well and you to be well in all things, there is a principle for it. That principle is only being in the fear of the Lord. నా ప్రియమైనటి సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, నీ కుటుంబం బాగుండాలంటే అన్ని విధాలుగా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. if you want your family to be well, you must be in the fear of the Lord. నువ్వు ఆర్థికంగా బాగుండాలన్నా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. If you want to be well in your financial problems, and you must be well, you must be well in the fear of the Lord. నీ భార్య నీ మాట విని కుటుంబంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే కూడా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. You must be in the fear of the Lord in order your wife to hear your word and be well with you. నీ మాట విని నీ పిల్లలు బాగుండాలంటే కూడా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. And if your children to be well, you must be well and in the fear of the Lord. నువ్వు ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్మంతుడు కావాలంటే కూడా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. In order you to receive good health, and for that reason also you must be in the fear of the Lord. దీనంతటికి మార్గం ఏమిటి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. The only way for all these things is to be in the fear of the Lord. That's what the Bible says. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, My dear brothers and sisters, 128వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, if we read 128th Psalm verse 2, 126, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ be the name of the Lord. ఆర్థికంగా నువ్వు బాగుండాలంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. If you want to be well in your financial status, you must be in the fear of the Lord. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. If you want your financial problem to be met, that you must be in the fear of the Lord. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, ఈనాడు కష్టపడతారు కానీ దేవుని ఎడల భయభక్తులు లేని వారుగా ఉంటున్నారు చాలా మంది. nowadays many are doing hard works, but they are not being in the fear of the Lord. వారమంతా కష్టపడతారు, ఆదివారం దేవుని సన్నిధికి కూడా రారు. They are working all the week and they are not all the week and they are not coming to the church on Sunday. అలాంటప్పుడు నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు ఎలా అనుభవించగలవు? If you do like that, how can you experience your hard work? ఒకసారి ఆలోచించు. Once think. దేవుని నువ్వు విడిచి నువ్వు ఎంత కష్టపడినా దాని వల్ల నీకు ఇబ్బందులే. If you leave God and do hard work, that you will not receive the results of it. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడింది. This is what written in Psalms. దేవుణ్ణి విడిచి యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించునని మనం చూస్తున్నాం. We see that for the people that they యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. The troubles will happen to them that consults others than God. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, నువ్వు ఎంత సంపాదించినా ఎంత నువ్వు కష్టపడినా ఏం చేసినా దేవుని ఎడల భయభక్తులు లేకపోతే నువ్వు కష్టార్జితమును అనుభవించలేని వాడివిగా ఉంటావు. No matter how you do hard work, but if you don't have God and fear of God in your life, that you will not receive its result. దేవుడు అంటున్నాడు, Lord says, నీవు నాతో ఉంటే నేను నీతో. నీవు ఆర్థికంగా బాగుండాలంటే, if you want your financial status to be well, అనగా నీవు సంపాదించిన నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే, in order you to experience the hard work that you are doing, దానికి మార్గం ఏమిటయ్యా అంటే, the only way for that, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే. the only way for it is to be in the fear of the Lord. నువ్వు దేవుని ఎడల భయభక్తులు లేకుండా నువ్వు ఎంత సంపాదించి చేసినా దాని వల్ల నీకు నిష్ప్రయోజనమే అవుతుంది. No matter how hard work you do without being
without being in the fear of the Lord. నా ప్రియమైనటువంటి ఈ సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. you may have to face many problems. కాబట్టి నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వ్యక్తివిగా ఉండాలి. Therefore you must be in the fear of the Lord. నీ కష్టార్జితాన్ని నువ్వు రెండో విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, second thing, if you observe, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని చెప్పి 3వ వచనములో మనం అక్కడ చూడగలుగుతున్నాం. in third verse we see that your wife will be fruitful vine in you. 128వ కీర్తన 3వ వచనములో 128th verse, 128th Psalm verse 8. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. Hallelujah. He says thy wife shall be as a fruitful vine. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఉండాలి. your wife must be fruitful vine in you. అంటే ఈనాడు ఎలా ఉంటుంది అంటే, It means you know how nowadays ఆర్థికంగా బాగున్నారంటే భార్య బాధ్యత లేనిదిగా ఉంటుంది. if they are well in financial status and their wife used to be irresponsible wife, అనగా కుటుంబం ఎడల బాధ్యత లేనిదిగా ఉంటుంది భార్య. it means that she will not have the responsibility about his family. నేను అందరని కాదు కానీ కొందరు అలాగ ఉంటున్నారు. It's not everybody, I'm telling about few. ఆయన కష్టపడి తెస్తనే ఉంటాడు, ఈమె ఈజీగా ఖర్చు పెడతానే ఉంటది. And he used to do hard work and earn, and she used to spend like anything. నువ్వు తీసుకురా నేను చేసి పెడతాను అంటది కానీ ఈమెకు బాధ్యత లేని దానిగా ఉంటది. And she used to say that you bring and I will spend it and I will do for you. అందుకే ఈనాడు చాలా కుటుంబాలు నలిగిపోవడానికి గల కారణం, This is the reason why many families are being blessed. భార్య కూడా కుటుంబంలో బాధ్యత కలిగిన దానిగా ఉండాలి. And wife also must be responsible in the family. ఈనాడు చాలా మంది అలాంటి బాధ్యత లేని దానిగా ఉండి కుటుంబంలో పిల్లలు రోడ్డున పడే పరిస్థితికి వస్తా ఉంది. Nowadays many children are falling on the road because of the reasons of wives that by being like that. అలాంటప్పుడు భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఎలా ఉండగలదు? How can she be the fruitful vine in a husband when she is like that? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, My dear brothers and sisters, అందరి సంగతి కానీ కొందరి సంగతి నేను చెప్తా ఉన్నాను. it's not about everyone, but I'm telling about few. ఆయన మోకాలు అరిగిపోయేంత వరకు కష్టపడుతూనే ఉంటాడు. And he used to do hard work until his knees are getting down. The energy of his knees are getting down. ఈమె ఇళ్ళకు పంపుతూనే ఉంటది. And she used to send all the money to their families, and she used to send like anything. అలాంటప్పుడు బాధ్యత ఏది? When she do like that, where is responsibility? అనగా ఈనాడు అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. Such people also are there. అనగా భార్య కుటుంబంలో బాధ్యత కలిగినదిగా ఉండాలి. Wife must be responsible in the family. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, అలాంటప్పుడు కుటుంబాలు నలిగిపోకుండా ఎందుకుంటాయి? When she is like that, why don't the families be pressed? కుటుంబం ఎడల భార్య కూడా బాధ్యత కలిగినదిగా ఉండాలి. Wife also must be responsible in the family. అనగా భర్తకు విలువిచ్చేదిగా ఉండాలి. It means that she must honor her husband. దీనంతటికి సూత్రం ఏమిటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే. The only formula for all these things is to be in the fear of the Lord. నా ప్రియమైన సహోదరి సహోదరులా, My dear brothers and sisters, అంటే ఇక్కడ విషయం గమనించినట్లయితే, you know, if we observe here a matter, నీ యొక్క బడ్జెట్ అనగా ఆర్థికంగా నువ్వు బాగుండాలన్నా, if you want your budget to be well, నీ కుటుంబం బాగుండాలన్నా, if you want your family to be well, అంటే నీ యొక్క భార్య నీ మాట విని నీకు లోబడాలన్నా, and if you want your wife to be well by hearing your words, అనగా కుటుంబంలో నీ భార్య అనగా నీ యొక్క బాధ్యత
వహించాలన్నా, if you want your wife to take care about all the responsibilities about you, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. you must be in the fear of the Lord. నువ్వు దేవుని ఎడల భయభక్తులు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా నీకు దాని వల్ల నెమ్మది అనేది ఉండదు. No matter how much you earn by not being in the fear of the Lord. అందుకనే దేవుడు అంటున్నాడు, That is why God says, నీకు ఆర్థికంగా బాగుండాలన్నా, if you want to be well in your financial నీ status, కుటుంబ పరంగా నీ భార్య నీ మాట వినాలన్నా, you want your family to be well and your wife to hear your word, దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవించమని చెప్తున్నాడు. God says you to believe in the life, you to believe in the fear of the Lord. నా ఎడల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు కలిగిన యావత్తు నేను దీవిస్తానంటున్నాడు. Live in fear about, if you live in fear to me, if you live in the fear of me, and then I will give you and bless you in all things. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, మూడవదిగా మనం గమనించినట్లయితే starting if we observe 128వ కీర్తన 3వ వచనములో 128th Psalm verse 8, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారు అంటున్నాడు. thy children like olive plants around about thy table. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె ఉండాలి అంటున్నాడు. He says that your children should be around your table like olive trees. ఈనాడు జరిగే పరిస్థితి ఏంటంటే, you know what happening ఆర్థికంగా బాగున్నామంటే nowadays, if they are well in their financial status, దాంపత్య జీవితం బాగుండడం లేదు. and if they are well in their financial status, their married life is not being well. దాంపత్య జీవితం బాగుండాదంటే, if you want your married life to be well, పిల్లలు బాగుండడం లేదు. and children are not being well, కారణం ఏంటంటే పిల్లలు రాయబడిన మాట ఏమంటే, భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలివ మొక్కలు అంటే, భోజనాన్ని బల్లాన్ని ఎందుకు అక్కడ వాడాడంటే, you know, it's written here around table. You know why he used the table to he used a dining table? ఆ భోజనం దగ్గరనే పిల్లల బాధ్యత అనేది అర్థమవుతుంది. Table of food, there only the responsibilities of children will be revealed. పిల్లలు చూడండి, ఒకసారి గమనించండి పిల్లలను. Observe children. భోజనం దగ్గరికి వచ్చేసరికి when they come to the food, ఇది నా కొత్త, అది నా కొత్త, I don't want this, I don't want that. ఎవరు చేయమన్నది ఇది? Who told to do this? నా కొత్త, I don't want this. ఇసిరి నొక్కుతారు. They used to throw. అదే బాధ్యత ఉన్నోడైతే, But if the child have that responsibility, అర్థం చేసుకుంటారు, and they can understand, పెట్టింది మర్యాదగా తింటారు. he will eat which is given. పెట్టింది మర్యాదగా తింటారు. He will eat the food which is given nicely. అర్థం చేసుకోలేనివాడైతే, if they don't ఇసిరి understand, ప్లేట్లు కూడా ఇసిరి కొడుతుంటారు. they throws the plate. అంటే పిల్లల పరిస్థితి సరిగా ఉండదు. It means the situation of children will not be well. నా ప్రియమైన సోదరి సోదరుడా, My dear brothers and sisters, నీ పిల్లలు నీతో కలిసి రావాలంటే, if you want your children to come, మరలా మొదటికి మనం వెళ్ళాలి. if you want your children to come behind you, and you must go to సూత్రం అంటే దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండుట. You know what is that corner formula? That corner formula is to be in the fear of the Lord. వినాలంటే, you want your children to hear your word, నువ్వు దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. you must be in the fear of the Lord. నీ పిల్లలు నీతో కలిసి రావాలంటే, you want your children to follow back of you, behind you, వారు కూడా బాధ్యత వహించాలంటే, in order your children to have a responsibility behind you, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. you must be in the fear of the Lord. అలా లేకపోతే, if you are not like that, పిల్లలు ఉన్నా కూడా సుఖం లేదు. and there will not be pleasure if you have children also. ఒక్కొక్కళ్ళు బాధపడుతుంటారు. some people used to నేను పుట్టినప్పుడే గిన గొంతు పిసికి చంపింటే సరిపోయింది ఎదురా. some people used to feel sad by saying like this, I would have press you and kill you at your childhood. ఎందుకంటే కొంతమంది పిల్లలు అలాగ తయారయ్యారు. because some children became like that. తల్లిదండ్రుల మాట వినేవారుగా లేరు. they are not hearing to their parents. దానంతటి కారణం ఏంటంటే దేవుని భయం లేదు.
The reason for all those things are because they are not having the fear of the Lord. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, My dear brothers and sisters, తల్లిదండ్రుల మాట వినని వాడు అలాగా చెడిపోతూనే ఉంటారు. people who don't listen to their parents will spoil their lives like that. అందుకే చూడండి, ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తున్నా మరి పిల్లలను ప్రార్థనకు నేను రాను. That is why many children are not coming to church when నేను రానంటే when parents used to call them that way, that they are coming to church. వారి జీవితాలు ఎంతోగానో చెడిపోతూ ఉంటాయి. But they are spoiling their life because of that. నా ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, My dear brothers and sisters, దీనంతటికి సూత్రం ఏమిటి అంటే దేవుని యేడల భయభక్తులు for కలిగి all ఉండాలి. these things there is a formula and principle that is to be in the fear of the Lord. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, That is why psalmist says, నీవు భయభక్తులు కలిగి జీవించమంటున్నాడు. he says you to be in the fear of the Lord. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, My dear brothers and sisters, ఇంకో విషయం, నాలుగో విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. fourth thing, let us observe. అనగా మనము పిల్లలను చూడాలా అని రాయబడింది. చదవండి ఒకసారి 128:6లో. It's written that we should see children. Children. నీ పిల్లలను నువ్వు చూసేదవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. అనగా పిల్లలను చూడాలంటే ఎట్టుండాలంటే దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. In order to see children, we must have long life. వృద్ధాప్యములోకి రావాలి. We must come into the age of old age. We must come into old age. రావాలంటే హెల్త్ బాగుండాలి. We want to come into old age, our health must be well. ఆరోగ్యం బాగుండాలి. Our health must be well. ఆరోగ్యం బాగుంటే చాలా కాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. If we have good health, then we can live long life. బారెడు కాలం బ్రతకాలంటే ఆరోగ్యం బాగుండాలి. If we want a lengthy life, we need good health. అప్పుడు పిల్లలను చూడటానికి అవకాశం ఉంటుంది. Then we will get an opportunity to see children. పిల్లలను చూడటానికి ముందు వీళ్ళు మధ్యలో జంప్. Instead of seeing children, many are being jumped, which means they are dying in the middle of their life. ఈనాడు పిల్లలను చూడడం కాదు, పిల్లలకు సమాధి కార్యక్రమాలు తల్లిదండ్రులే జరుపుతా ఉన్నారు. Nowadays it is not to see children. Many parents are doing their children's burial programs. అంటే పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యం లేకొచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోవాల్సినది పోయి, కానీ పిల్లలకే తల్లిదండ్రులు భూస్థాపన చేయాల్సి వస్తూ ఉంది. And parents only doing burial service to children because of not having long life. నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, My dear brothers and sisters, తండ్రులు కూడా అనగా వృద్ధాప్యం దాకా మనం బ్రతకాలంటే ఆరోగ్యపరంగా బాగుండాలి. and fathers also, in order they to live a long life, they must have good life. అందుకని ఆరోగ్యపరంగా ఉంటేనే అన్ని విధాల పిల్లలను చూడగలము. Therefore, when we have good life, then only we can see children. అందుకనే ఇలాంటి ప్రాబ్లాల వల్ల కుటుంబము ఎదగలేని పరిస్థితిలో ఉంటుంది. Because of these reasons, families are not being grown. నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, My dear brothers and sisters, ఎందుకంటే మనల్ని బ్రతికించేవాడు దేవుడే గనుక ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. Because the one who gives us life is only God, and therefore we must be in fear to him. మన కష్టార్జితము మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది గనుక ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన కష్టార్జితం ఆయన చేతిలో ఉంది గనుక ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి. The hard work is not in our hands but in the hands of God. Therefore we must live a life in the fear of God. మన ఫ్యామిలీ అనగా మన కుటుంబం అంతా ఆయన చేతిలోనే ఉంది గనుక జాగ్రత్తగా ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. Our family is in the hands of God. Therefore we must be careful we must be in fear of God. మన పిల్లలు కూడా ఆయన చేతిలోనే ఉన్నారు గనుక జాగ్రత్త కలిగి ఉండాలి. Our children also in his hands. Therefore we must be careful and live a life of fear of God. మన ఆరోగ్యము కూడా ఆయన చేతిలోనే ఉంది. Even our health also in his hands. కాబట్టి మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటేనే మనము అన్ని విధాలుగా మన పిల్లలను మనము చూడడానికి అవకాశం ఉంటుంది. Therefore when we are living in the fear of God, then only we can see the children. అది మర్చిపోయి ఈనాడు దేవుని దగ్గరికి చాలా మంది రాని వారిగా ఉంటున్నారు. Forgetting these things, many are not coming to the
coming to the presence of God. నా ప్రేమనంటే ఈ సోదరుడా, My dear brothers and sisters, ఇది మర్చిపోయి నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీ కుటుంబం ఎలా ఎదుగుతుంది? how can your family develop when you don't come to the presence of God by forgetting these all things? ఎలాగా నీకు ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందగలవు? How can you develop in your financial status when you don't come to the presence of God? ఎలా నీ కుటుంబంలో నీ ఫ్యామిలీ నీ మాట వినగలదు? How can your family hear your words? అనగా నువ్వు ఈ విధంగా అలా లేకపోతే ఎలా నీ పిల్లలు నీ మాట వినగలరు? When you are not like that, how can your children listen to your words? అలా లేకపోతే నీకు ఆరోగ్యపరంగా ఎలాగా ఉండి నువ్వు నీ పిల్లలను చూడగలవు? When you are not like that, how can you see your children with good health? నా ప్రియమైన సోదరుడా, My dear brothers and sisters, మనము అన్ని కూడా ఆయన చేతిలో ఉంది గనుక మనము ఆయన ఎడల భయపడి జీవించే వారముగా మనం ఉండాలి. therefore all these things are in the hands of God, therefore we must be in the fear of the Lord. మనము అలాగా ఉంటేనే, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన మనల్ని అన్ని విధాలుగా దీవించడానికి అవకాశం ఉంటుంది, మన కుటుంబం ఎదగడానికి అవకాశం ఉంటుంది. when you have like that, when we are like that, when we have the fear of God like this, then we can be blessed and our families too. ఈ కీర్తన యాత్రా కీర్తన అని రాయబడింది అక్కడ. This psalm is the psalm of journey. ఏమని రాయబడిందండి అక్కడ? What's written there? యాత్రా కీర్తన అని రాయబడింది. It is a psalm of journey. అంటే ఇక్కడ భూలోకం నుండి పరలోకానికి యాత్రది. It means it is a journey that is going from here to heaven. ఈ యాత్ర ఏంటంటే వద్దన్న వచ్చే యాత్ర ఇది. It is the journey if we like it or not. నేను రాను, నేను ప్రయాణం చేయను అంటే కుదరదు, ఖచ్చితంగా చేయాల్సిందే. If you say I don't come, I will not do this journey and I will not be a part in it, it won't be stopped, it must be done. అంటే ఈ లోకాన్ని ముగించుకొని తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. It means we must complete the journey of this world and we must go to there. అనగా యాత్ర అనగా భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు. Journey means from here to heaven we must go anywhere, anytime it may be. వద్దన్నా చేసే యాత్ర, Any day it may be. It is the journey whether we like or not, it must be happen. వద్దన్నా వస్తది ఈ యాత్ర. This journey must be happen. This journey must happen whether we like or not. అంటే ఎప్పుడైనా మొత్తానికి ఒక రోజు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. Anyhow, one day we must go to there, from here to there. భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. From earth to heaven we must go. అక్కడికి పోయిన తర్వాత దేవుడు అడుగుతాడు. When we go there, then there God will ask. ఒరే భూమి మీద ఏం చేసావురా అని అన్నాడు అనుకోండి. If God asked us, "Arey, what did you do on earth?" అమ్మా ఏం చేసావు బిడ్డ భూమి మీద ఉన్నప్పుడు అని అన్నాడు అనుకోండి. If God asks you, "Amma, what did you do on earth?" మనం అంటే ఈ ఏమని సమాధానం చెబుతా, సంపాదించడానికే సరిపోయింది నాకు అని నేను అంటావా? Can we say with Lord, all the time I have on earth was enough to earn? అయితే ఇంకా పద అదిగో నరకంలోకి వెళ్ళిపోమంటాడు. Then if you say like that, then he will say, go, you go to hell. నువ్వు సంపాదించడానికే సమయం సరిపోయింది అని అంటే ఇక పద దాంట్లోకి వెళ్ళిపోమంటాడు. If you tell with God that all the time you have on earth was enough to earn, then God will send you to hell. అందుకనే భూమి మీద ఉన్నప్పుడే, ఇక్కడ ఉన్నప్పుడే అది యాత్ర అని చెప్పి ఒకటి గుర్తు పెట్టుకొని నువ్వు నడవవలసిన విధానము భూమి మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా తెలుసుకోవాలి. Therefore you must know the way, a right way to live while on earth. అనగా నా ప్రియమైన సోదరుడా, It means, my dear brothers and sisters, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. let us be in the fear of the Lord. నువ్వు ఆర్థికంగా బాగుండాలన్నా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. You must be in the fear of the Lord in order you to have a good status of financial. నీ కుటుంబంలో నీ భార్య నీ మాట విని బాధ్యత వహించాలన్నా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. If you want your husband to listen your word and for that also you must need you need to be in the fear of the Lord. అంటే కుటుంబంలో అనగా సరేలే నా భర్త భయభక్తులు కలిగి ఉంటే పర్వాలేదులే, నేను ఎట్టున్నా పర్వాలేదులే మన అంటే కాదు, భార్యకు కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది. And it is not only limited to husband, but it is even to wives also. నీవు భయభక్తులు కలిగి ఉంటేనే, కుటుంబం ఎడల నీకు బాధ్యత ఉంటేనే నీ కుటుంబం బాగుంటుంది. If you are living in the fear of God, then only your family will be well. ఎక్కువగా స్త్రీలకు మీరని కాదు, జరగబోయే పరిస్థితుల్లో ఎక్కువ స్త్రీలకు ఎవరికైనా తల్లిదండ్రుల మీద ఈ పుట్టింటి మీద ఆశ కలిగి ఉంటారు. And for many wives used to have a love on their parents.
ఉంటది, అందరికీ ఉంటది. అందరికి ఎవరికైనా పుట్టింటి మీద ఆశ ఉంటది, మంచిది. It is not ఉండాలి only కూడా. some, but it is to everyone that it must also. అలాగా ఉండి అన్నప్పుడు కుటుంబంలో బాధ్యత లేకుండా భర్త సంపాదిస్తుంటే చిన్నగా ఆ పుట్టింటికి పంపడం అనేది దానివల్ల కుటుంబము చాలా నలిగిపోద్ది. And if you when husband is doing hard work and earning money, and if you are sending like that money to your parents, and that through that also your family will be pressed. భార్య కూడా బాధ్యత వహిస్తేనే కుటుంబం బాగుంటుంది. Wives also must have responsibilities, and they should maintain it. నా ప్రేమటి సోదరి సోదరులారా, My dear brothers and sisters, అలాగా బాధ్యత ఉన్నప్పుడే పిల్లలు కూడా మీ మాటలు వినగలుగుతారు. when you have such responsibilities, then your children also will hear to you. ఈనాడు కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా అన్ని విధాలుగా చెడిపోతున్నారు. Many children are being spoiled in their lives because of not listening to their parents. పోనీ వాళ్ళు కూడా బాగున్నారని అనుకుంటే ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారు. And if we think at least they are well, but they are receiving many sicknesses in their lives. కాబట్టి ఇటన్నిటికి మార్గం ఏమిటంటే దేవుని యేడల భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబము కట్టబడడానికి అవకాశం ఉంటుంది. Therefore, the only reason for all these things is to be in the fear of the Lord. Then only your family will be built. అందుకనే బైబిల్ చెప్తుంది 128వ అధ్యాయం 1వ వచనములో మరలా మనం దానికి వచ్చేస్తే, let us come to 128 Psalm, యెహోవా యందు verse 1. యెహోవా యందు భయభక్తులు కలిగి Blessed is ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు అని మనం చూస్తున్నాం. Therefore the Bible says, blessed is everyone that feareth Jehovah. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters, దేవుని యేడల భయభక్తులు కలిగి జీవిద్దాం. let us be in the fear of the Lord and live. మన కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విషయాలలో కట్టుకుందాం. Let us build our families in financial states and everything. దేవుడు ఈ దినము ఈ మాటలు వింటున్న మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి కట్టును గాక. May the Lord bless you and your families too that are hearing words of God.